నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో రిటైర్డ్ ఉద్యోగుల పాత్ర కీలకం. విశ్రాంత ఉద్యోగుల నెలవారీ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆరణిని ఘనంగా సన్మానించిన రిటైర్డ్ ఉద్యోగులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఘనంగా శంకరంబాడి సుందరాచార్య జయంతి వేడుకలు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. స్వామి సుకృతానంద ఉద్బోధ. తిరుపతి రామకృష్ణ మిషన్లో ఘనంగా ఉపాధ్యాయ శిబిరం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జయలక్ష్మి వారి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి రుద్రాభిషేక సేవలో పాల్గొన్నారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకుని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జయలక్ష్మిని వారి కుటుంబ సభ్యులను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, అలాగే ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనేశ్వరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శనేశ్వర స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనేశ్వర స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామివారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రెండవ శనివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోవడంతో ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు దేరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శనివారం నగర శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి వేద పండితులచే ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, దేవస్థానం మాజీ చైర్మన్ మణినాయుడు, మాజీ సర్పంచ్ మధుసూదన్, ఐరాల మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు లత, మాజీ ఎంపీపీ శాంతమ్మ, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగు జాతికి మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని అందించిన శంకరంబాడి సుందరాచారి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. శంకరంబాడి సుందరాచారి జయంతిని పురస్కరించుకుని శనివారం రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్లో గల శంకరంబాడి సుందరాచారి విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ
మాట్లాడుతూ మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని తెలుగు జాతికి అందించిన సుందర కవి శంకరంబాడి సుందరాచార్య అని కొనియాడారు. నిరంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం శంకరంబాడి సుందరాచార్య విగ్రహం వద్ద వినిపించేదని, కానీ ప్రస్తుతం తిరుపతి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా కొంతకాలంగా ఈ పాట వినిపించడం లేదని, పనులు పూర్తయిన వెంటనే తిరిగి ఈ ప్రాంతంలో శంకరంబాడి సుందరాచార్య విగ్రహం వద్ద పరిసరాలను పచ్చదనంతో నింపి గేయాన్ని నిరంతరం వినబడేలా ప్రజలకు చేరువ చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రబాబు నాయుడు, పొన్నాల జేజిరెడ్డి, సురేష్ స్వామి, చిత్రపు హనుమంతరావు, పద్మనాభం, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచార్యులు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. లక్ష్మీపురం కూడల వద్ద శంకరంబాడి సుందరాచార్యులు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పుడు ఉదయం పూట తిరుమల తిరుపతి దేవస్థానం వారు మైక్ సిస్టమ్ అరేంజ్ చేసి మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఉదయం ఆలపించేవారు. ఇప్పుడు మన ఫ్లైఓవర్ కారణంగా విగ్రహాన్ని కొంచెం వెనక్కి జరిపారు. ఇప్పుడు మళ్ళీ మా తెలుగు తల్లి మల్లెపూదండ ఉదయం పూట మైక్ సిస్టమ్ ద్వారా ఇక్కడ మళ్ళీ పునరుద్ధరించాలని దేవస్థానం వారిని కోరుతున్నాము. మన రాష్ట్రానికి జాతీయ గీతం అందించినటువంటి తెలుగు మహానుభావుడు, కవి, గీత రచయిత, అనువాదకుడి యొక్క విగ్రహానికి అభిమానులు ఆయన్ని జయంతి వర్ధంతులకు సత్కరించుకోవాలంటే సరైన సౌకర్యాలు లేవు కాబట్టి కార్పొరేషన్ వారు వెంటనే దానికి సౌలభ్యంగా ఉండేట్టుగా ఏర్పాటు చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. కేరళ రాష్ట్రంలోని వయనాడులో సంభవించిన ప్రకృతి విపత్తుకు చలించిపోయి అనేక మంది బాధితులకు చేయూతనిస్తున్నారు. వయనాడు ఘటనపై స్పందించిన అనేక ఎన్జీఓల సభ్యులు, మానవతావాదులు శనివారం ఉదయం తిలక్ రోడ్లోని రోటరీ భవన్ నుండి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి వయనాడు బాధితులకు మద్దతుగా అందరూ సాయం అందించాల్సిందిగా కోరారు. ప్రకృతిని పరిరక్షించుకోవాలని, భూమాతను కాలుష్యం బారి నుండి కాపాడుకోవాలని, చెట్లను నరకరాదని, చెట్లను పెంచాలని, ప్లాస్టిక్ను సాధ్యమైనంత వరకు నిరోధించాలని, ఆపన్నులను ఆదుకోవాలని నినాదాలిస్తూ ఈ ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ తిరుపతి అధ్యక్షులు రవికుమార్, కార్యదర్శి రాజేష్ కుమార్, జోన్ గవర్నర్ హేమచందర్ రోటరీ కార్యక్రమాల గురించి తెలియజేస్తూ రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం వయనాడు బాధితులకు అందించనున్నామని తెలిపారు. రోటరీ మాజీ అధ్యక్షులతో పాటు వేమన విజ్ఞాన కేంద్రం, ఈషా ఫౌండేషన్, తిరుపతి బాలోత్సవం, వే ఫౌండేషన్, రిచ్ గ్లోబల్ ఫౌండేషన్, గోవిందధామం ప్రతినిధులు పాల్గొని బాధితులను ఆదుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా ప్లీనరీ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా అక్బర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా భగత్ రవి, జిల్లా ఉపాధ్యక్షులుగా వినోద్, తేజ, ఉమేష్, జిల్లా సహాయ కార్యదర్శులుగా సుస్మిత, నరేంద్ర, బాల, గురవయ్యతో పాటు 9 మంది జిల్లా కార్యవర్గ సభ్యులుగా, 10 మంది జిల్లా కమిటీ సభ్యులుగా మొత్తం 19 మందిని ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ సుందర్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తెలంగాణ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, రఘోత్తమ్ రెడ్డి, ఎమ్మెల్సీ తెలంగాణ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో శనివారం ఉపాధ్యాయుల శిబిరం నిర్వహించారు. తిరుపతి హరే కృష్ణ రోడ్డులోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమాలు స్థాపించి 126 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే తిరుపతిలో రామకృష్ణ మిషన్ స్థాపించిన తర్వాత 9వ వార్షికోత్సవాన్ని శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభించిన విషయం విదితమే. రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు శనివారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య డాక్టర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయుల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి సుకృతానందం మాట్లాడుతూ ఉపాధ్యాయ శిబిరం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈరోజు మన గురువులకు అంటే టీచర్స్ వర్క్షాప్గా ఈ భాగంగా ఏంటంటే మన విద్యార్థులను విద్యార్థుల్లో అంతర్గతంగా అనంతమైన శక్తి ఉంది. దాన్ని వెలికి తీసుకురావడానికి టీచర్స్, ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలి. వారికి కూడా వివేకానంద స్వామి ఆశయాలతో, రామకృష్ణ వారు, శారదామాత ఆశయాలతో మేము ఇవి జరుపుతున్నామని తెలియజేస్తున్నాం. స్వామి సుకృతానంద రామకృష్ణ మిషన్ ఆశ్రమం తిరుపతి.
గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 7 గంటలకు తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు తన ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. శ్రీవారి వాహనాల్లోనూ సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్లపక్షం 5వ రోజున ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలా బలశాలిగా ఉండేందుకు చేస్తారు. కాగా గరుడ వాహన సేవలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళ స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీ సిటీ, నాయుడుపేట, మాంబట్టు సెజ్లను శుక్రవారం పరిశ్రమల శాఖ కార్యదర్శి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి పలు అంశాలపై చర్చించారు. శ్రీ సిటీ చేరుకున్న వీరికి శ్రీ సిటీ ఎండీ రవిసన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శ్రీ సిటీలోని పరిశ్రమలు, వాటి వివరాలపై, అలాగే డైకిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తదితరాలపై చర్చించారు. అలాగే నాయుడుపేట, మాంబట్టు సెజ్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐఏసీ జోనల్ మేనేజర్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జాతీయ సంగీత, సాహిత్య, నృత్య కళోత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ రాయలసీమ రంగస్థలి జాతీయ కళోత్సవాలు శుక్రవారం ప్రారంభమైన విషయం విదితమే. కాగా 2వ రోజు శనివారం శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కళారూపాలు శారీరక, మానసిక రుగ్మతలను తొలగిస్తాయన్నారు. ప్రతి మనిషి ఒత్తిడికి తలొగ్గకుండా ప్రశాంతమైన జీవనాన్ని గడపాలన్నారు. ఈ సందర్భంగా సమాజ సేవ చేస్తున్న ప్రతాప్ స్వామీజీకి పుష్పాభిషేకం నిర్వహించారు. పాల్వంచుకు చెందిన డాక్టర్ శాంతిమోహన్, భవితశ్రీ, చైతన్య శ్రీనివాస్, ఏ త్యాగరాజన్లకు శ్రీకృష్ణదేవరాయల పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, మహీధర్ రెడ్డి, దుగ్గాల కుమారస్వామిరెడ్డి, మనోహర్ రెడ్డి, అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ అతిథులుగా పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కేఎన్ రాజా, టి సుబ్రహ్మణ్యం రెడ్డి, సిద్ధేంద్ర శర్మ, జిఎన్ కోటి, రాజశేఖర్ రెడ్డి, ఆమూరి సుబ్రహ్మణ్యం, జికే సుందరం, కె కేశవరెడ్డి, కళాకారులు సోము ఉమాపతి, గరికపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గరికపాటి రమేష్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఈరోజు ఆశీస్సులై ఉన్నారు. మేమంతా కూడా కోరుకునేది ఒకటే, కృష్ణదేవరాయ గారి కళాదర్భాన్ని, వారి పరిపాలన దక్షతని నెమరు వేసుకునే విధంగా ప్రతి సంవత్సరము గుండాల గోపినాథ్ గారు క్యాలెండర్ ఉంది. ప్రతి నెల ఒకటి 2 కార్యక్రమాలు చేస్తుంటాడు, సునాయాన్ని చేస్తుంటారు. ఎందుకంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే తిరుపతి చేసిన అదృష్టం అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. అలాగే రోజు కళాభిమానులు మీరు లేకుంటే మహా కళాక్షేత్రం లేదు. అందువల్ల మీకు అందరికీ ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్గనైజేషన్ ఇలాంటి కళాకారుని, కళా పోషకుల్ని పోషించిన అవసరం ఎంతైనా ఉంది.
ఏదో వైద్యుడికి ఒక విషయం చెప్పాల్సిన ఏంటంటే మనిషికి కావాల్సిన ఏంటంటే ఒకటి ఆరోగ్యం ఉండాలి, వృద్ధాప్యం రాకూడదు, వయసు కాకూడదు. వృద్ధాప్యం అయితే ఆటోమేటిక్ మీకు జబ్బులు వస్తుంటాయి కదా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రముఖ బహుభాషా నటుడు సుమన్కు టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించాలని సుమన్ అభిమానులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఈ విషయంలో ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సుమన్ తన జీవితకాలంలో దాదాపు 75 సినిమాల్లో ఆధ్యాత్మికంగా నటించారని, త్వరలో జరగనున్న పాలక మండలి ఏర్పాటులో సుమన్కు అవకాశం కల్పించి భగవంతుని సేవలో భక్తులు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని వారు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సుమన్ అభిమానులు సుమతి, యువసేన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నారాయణ గౌడ్, సురేంద్ర నాయుడు, మాధవులు పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిసారిగా ఒక ఉప ముఖ్యమంత్రిని స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క అభిమానుల సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో 99లో ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి ఆ యొక్క ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయానికి కృషి చేసినటువంటి నటుడు సుమన్ గారు మనందరూ తెలిసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటికి కూడా నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వారి యొక్క అభివృద్ధిని ఈ రాష్ట్రంలో, అదే ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి కోరుకోవాలని ఈ 2024 ఎన్నికల్లో కూడా ఆయన అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో, అదేవిధంగా మీడియా పత్రికా సమావేశంలో కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా గతంలో ఒక పార్టీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద విమర్శిస్తే కూడా ఆ యొక్క విమర్శల్ని సినీ ఇండస్ట్రీ నుంచి ఖండించినటువంటి ఏకైక వ్యక్తి సుమన్ గారిని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగులకు సంవత్సరం ఇవ్వాల్సిన అరియర్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఇండియన్ రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ వీరయ్య, పులివర్తి రవీంద్ర నాయుడులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇందులో భాగంగానే 18 నెలలకు సంబంధించిన డిఏలను కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. రానున్న ఎన్నికలు సెంట్రల్ లేబర్ కమిషన్ వారి ఆధ్వర్యంలో జరిపించాలని డిమాండ్ చేశారు. రైల్వే రంగం భద్రత రీత్యా ఇప్పటికే ఖాళీగా ఉన్న 3 లక్షల సేఫ్టీ పోస్టులు, అలాగే 2 లక్షల ఇతర పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. స్మార్ట్ కార్డు సిస్టమ్ ప్రవేశపెట్టి పెన్షనర్లకు హెల్త్ సమస్యలు పరిష్కరించేందుకు సులభతరం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డి రామాంజనేయులు, మనోహరం తదితరులు పాల్గొన్నారు. 1 సంవత్సరం ఆలస్యంగా చేసి అరియర్స్ కూడా బకాయిలు పెట్టడం జరిగింది, ఆపేయడం జరిగింది. అదేవిధంగా 18 నెలలకు గాను 3 ఇంక్రిమెంట్లు స్టాప్ చేశారు, 3 డిఏలు స్టాప్ చేశారు. అవి కూడా వెంటనే చెల్లించాలని చెప్పనేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ నోషనల్ ఇంక్రిమెంట్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు, వివిధ స్టేటు హైకోర్టులు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కూడా ఆర్డర్స్ వేసినాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా రకరకాల కారణాల చేత ఆప్ చేస్తూ ఒక 4 ఏళ్ల నుంచి చేస్తుంది. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి నరేష్, నగర సంకీర్తన మండలి సభ్యులు అన్నూరు భాస్కరాచారి తెలిపారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సత్సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా
భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భరత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసురెడ్డి, మునినాథ్ రెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శాంబోలి హరినాథ్, పొన్నాల జయజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. నిమిషాలకు ఈ నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన మన సనాతన ధర్మంలో భాగమైన ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించి గత సంవత్సర కాలంగా విజయవంతంగా నడిపిస్తున్న మన సంస్కృతి విభాగ గోపి గారికి, వారి భక్త బృందానికి అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈ నగర సంకీర్తన ద్వారా ప్రతి శనివారం ఉదయం స్వామివారి నామస్మరణతో ఈ పురవీధులన్నీ మారుమోగిపోతున్నాయి. వాటి వల్ల భక్తి భావమే కాకుండా మన మనసుకు ఉల్లాసం, తర్వాత ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం. ఇలాంటి నగర సంగీత కార్యక్రమంలో పురవాసులు, భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. ఇలాంటి మన సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించుతూ మన ధర్మాన్ని నిలపాలని అందరినీ కోరుకుంటున్నాను. అంతరించిపోకుండా మన గోపీనాథన్ గారు ఒక భజన బృందాన్ని, టీమును ఉత్పరిచి ఎక్కడున్న వాళ్ళ భక్తులందరినీ రప్పించి ప్రతి శనివారం ఉదయం 4 గంటలకి అందరికీ ఫోన్లు చేసి రప్పించి ಎಲ್ಲರೂ భక్తాదులందరూ సుమారు ఒక 250 మంది దాకా ఉండజేరి నామ సంకీర్తన తిరుమల వీధుల్లో నామ సంకీర్తన కంటిన్యూ ప్రతి శనివారం ఆగకుండా ఈ ఒక ఉత్సాహాన్ని కలిగించినందుకు ఆయనకి ధన్యవాదాలు. అదేవిధంగా ఉదయకాలమున ఆ భగవంతుని నామ సంకీర్తన చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా మనసు ఎంతో ఉల్లాసము, మన ఊరుకు మంచిది. చేసే భక్తాదులందరూ కూడా ప్రతి ఒక్క వాళ్ళలో ఉండేటువంటి రోగ నిరోధక ఆయుర్వేదం లాగా పనిచేస్తున్నది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వాళ్లను దక్షిణ మధ్య రైల్వే ఐజీ అరోమా సింగ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ తనిఖీదారు హరిబాబు యాదవ్, పిఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా తిరుపతి పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు సుబ్బయ్యను ఘనంగా సత్కరించారు. తిరుపతి గిరిజన భవన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్డీఓ పెంచల కిషోర్, టీడీడబ్ల్యూ వెంకటరమణ కార్యక్రమంలో తిరుపతి జిల్లా పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తూ గిరిజనుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సుబ్బయ్యను అభినందించారు. ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మా గురువులు, పూజ్యులు, దైవం. గిరిజనులన్న, ధ్యానాదులన్న ఆయనకి మహాప్రాణం. ఎందుకంటే శ్రీకాళహస్తి ట్రైబల్ స్కూల్స్, శ్రీకాళహస్తి ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ స్కూల్స్ తెచ్చింది ఆయనే. రెండోది ట్రైబల్ స్కూల్, బాయ్స్ స్కూల్ రేణుగుంట, దాన్ని తీసుకొచ్చింది కూడా గోపాలకృష్ణారెడ్డి. 3 ఐటీడీఏ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ రాజీవ్ నగర్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఇంటర్ కాలేజ్, దాన్ని తీసుకొచ్చింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఐటీడీఏ సహకారంతో 2024 సెప్టెంబర్ నెలలో జరగనున్న టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ తమ ప్యానెల్ ప్రతిపాదించిన అభ్యర్థులకు అత్యధిక ఓట్లు వేసి డైరెక్టర్లుగా గెలిపించాలని టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు చీర్ల కిరణ్ విజ్ఞప్తి చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీర్ల కిరణ్ మాట్లాడుతూ, గతంలో డైరెక్టర్గా ఉన్నప్పుడు టీటీడీ ఉద్యోగులకు ఎంప్లాయీస్ బ్యాంకు ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని, కరోనా కష్టకాలంలో కూడా తమతో తమ మిత్రులు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ ప్యానెల్లో అభ్యర్థులుగా గుంటూరు రేఖ, పవన్, సునీల్ కుమార్, మణికంఠాలు తనతో పాటు పోటీ చేస్తున్నారని, వీరిని టీటీడీ ఉద్యోగస్తులు, అధికారులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఉద్యోగి వెన్నంటే ఉండి అటు కరోనా విపత్కర సమయంలో కావచ్చు, ఇటు సిపిఎస్ పైన కావచ్చు, అటు ఉద్యోగస్తుల సమస్యల్లో అన్నిట్లో కూడా నేను, నాతో పాటు నా ప్యానెల్ సభ్యులు, నా అసోసియేషన్ అందరూ కూడా మీ వెన్నంటే ఉండి మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేశాం. ఇక మీదట కూడా కృషి చేస్తామని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నాం. ఇప్పుడు అనౌన్స్ చేసే ఈ ప్యానెల్ సభ్యులకు కూడా వీళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తారు ఎంప్లాయీస్ కోసం. వీళ్ళందరినీ కూడా మీరు ఏ విధంగా అయితే నా పైన మీరు నన్ను ఆశీర్వదించారో ఆ విధంగా ఈసారి నాతో పాటు ఈ 4 కుల మతాలకు అతీతంగా ఈ ప్యానెల్ వేశాం.
కాబట్టి మీరందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి రాబోయే టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో వీళ్ళందరినీ గెలిపించి మీకు మరింత సేవ చేయడానికి వీళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మీ అందరినీ ఉద్యోగస్తులందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో రిటైర్డ్ ఉద్యోగుల పాత్ర కీలకమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నెలవారీ సమావేశం శనివారం ఉదయం జరిగింది. సమావేశం అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. అయితే తనకన్నా పెద్దలైన రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించడం సముచితమని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ శంకర్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శాలువా కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే చర్యను హర్షిస్తూ రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో తమ హర్షం వ్యక్తం చేశారు. శేష జీవితాన్ని రిటైర్డ్ ఉద్యోగులు ప్రశాంతంగా గడపాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆకాంక్షించారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో రిటైర్డ్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకంగా నిలిచిందని ఆయన అన్నారు. ప్రస్తుత ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు మధ్య పూర్తి వ్యత్యాసం ఉందని ఆయన చెప్పారు. మీరంతా ఉద్యోగాన్ని బాధ్యతతో ఎటువంటి ఒత్తిడులు లేకుండా చేస్తే ప్రస్తుతం ఉద్యోగాల్లో రాజకీయ నాయకులు ఉన్నారని నేతల ఒత్తిడి ఎక్కువవుతోందని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలితో రిటైర్డ్ ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడ్డారని తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీతాలను 1వ తేదీకే ఇస్తోందని ఆయన చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి అన్ని వైద్య పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. తమకు కేటాయించిన స్థలంలో అక్రమంగా పెన్షనర్ల సంఘం పేరిట దౌర్జన్యంగా భవనాన్ని నిర్మించారని ఎమ్మెల్యే దృష్టికి రిటైర్డ్ ఉద్యోగులు తీసుకొచ్చారు. దీనిపై అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, బుల్లెట్ రమణ, మునిశేఖర్ రాయల్, రమణారాజు, జనసేన నాయకులు రాజారెడ్డి, లోకేష్, బాబ్జీ, రాజేష్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేతలు వెంకటేశం చెట్టి, ఎస్జే మునికృష్ణయ్య, సిద్ధయ్య, గోపాల్, బి వెంకటరమణ, చింతకాయల కృష్ణయ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధి విధానాలలో విసిగి వేసారి చాలా ఇబ్బందులు పడడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడారు. వాళ్ళకి పెన్షన్ కూడా సక్రమంగా రాక వాళ్ళకి రావాల్సిన అమౌంట్ పెట్టుకున్నాడు. పిఎఫ్ కానీ వేరే విధంగా ఇంకోటి కూడా కానీ ఇవన్నీ కూడా మీకు రాకుండా చాలా ఇబ్బందులు పడడం కూడా మీరందరూ కూడా చూసిన విషయాలు తెలుసు మీకు అంతా. అసలు జీతాలు కూడా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగులకు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి కూడా ఉండేది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల ఈ 2 నెలలు 3 నెలల కాలంలో అయితేనేమి ఖచ్చితంగా 1వ తారీఖే మీకు జీతాలు కానీ పెన్షన్లు కానీ అనుభవశాలైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఒక చరిష్మా కలిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆశయాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు. ఇంకా 1.5 నెలలు పూర్తయి 2 నెలలు కూడా పూర్తి కాలేదు ప్రభుత్వం ఏర్పాటై. ఈ 2 నెలల కాలంలోనే మార్పులు ఎన్ని వచ్చాయనేసి కూడా మీకు అందరికీ కూడా తెలుసు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం శిలాఫలకాన్ని ధ్వంసం చేయడాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. ఇది యావత్ దళిత జాతిని అవమానపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ సిద్ధాంతాలను గౌరవించే విధంగా ఆయనకు పెద్దపీట వేస్తూ విజయవాడలో అతిపెద్ద విగ్రహాన్ని పెడితే జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీకి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు గాయత్రీదేవి, రాసనపల్లి ప్రకాష్, క్రిస్టియన్ నాయకులు ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ సరళా మేరీ తదితరులు పాల్గొన్నారు. వారు బట్టలు వేసుకొని వాళ్ళ పిల్లలు ఉన్నత చదువుకున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. అతను లేకపోతే దళిత కులం లేకుండా. ఒక్కసారి చెప్తున్నా, దళిత నాయకులారా, దళిత ప్రజలారా, నువ్వు ఏ పార్టీలో ఉన్నా పర్వాలా, పార్టీ కాదు ముఖ్యము. దళితునికి అవమానం జరిగింది. దళితునికి అవమానం జరిగినప్పుడు నీకు జరిగినట్టే ఈరోజు నాకు జరిగింది. కాబట్టి దళితులు ఏకమైతేనే రాబో దినాలలో మనము ఈ లోకంలో, ఈ ప్రాంతంలో తిరగగలం. లేకపోతే
ఒక వైఎస్ఆర్ పార్టీకి మాత్రం ఈ కారణం కాదు, కానీ దళితులకు అవమానం జరిగింది. ఈరోజు చెప్పాలనుకుంటే ఈరోజు టీడీపీ నాయకులు విజయవాడ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శిలాఫలకాన్ని పగలగొడతా ఉంటే, ఇదివరకు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పెట్టిన శిలాఫలకాలు ఎన్నో ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పలక కూడా పగలగొట్టకుండా ఆయన నీతి నిజాయితీగా రాజకీయం చేస్తే, మీ రాజకీయానికి వచ్చి 60 రోజుల్లోనే దళితులని కొట్టలేక దళితుల ఓట్లు తీసుకొని దళితుల బలాన్ని పొందుకొని ఈరోజు దళితులు అవమానిస్తారా? ఈ విధంగానే ఉన్నారంటే ఖబర్దారు చెప్తున్నా, రాబో దినాల్లో మీకు గుణపాఠం చెప్తామని దళితులుగా మేము హెచ్చరిస్తాం. అంబేద్కర్ అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అండి. ఇప్పటికే కాదు జగన్మోహన్ రెడ్డి, ఒక్క రూపాయికి ఒక సూది వేసిన వ్యక్తి ఒకే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మీ వల్ల అవునా? వాళ్ళకి కొట్టినోడు వల్ల అవునా? ఆయన చేసే కార్యక్రమం సేవలు నీ వల్ల చేసేదానికి అవుతుందా? ఈర్చ మాత్రమే నీతో ఉంటుంది, పనిదానం జగన్మోహన్ రెడ్డితో ఉంటుంది. టచ్ చేసి చూడు, పలక మాత్రమే టచ్ చేసావు, మనుషుల్ని టచ్ చేయలేవు. ఇంకోటి తెలుసా, 60% ఎస్సీ బీసీ మైనారిటీ మ్యాన్, 60% మ్యాన్. ఎవరు సిలకా పొల్ల కొట్టినావన్నారే? 60% అబద్ధం చెప్పి రాజకీయంలో ఎప్పుడు రాడురా జగన్మోహన్ రెడ్డి. అవుతే అవుతుంది, కాదే కాదు అవుతుంది అని చెప్పేవాడురా. నీకు 15 నీ ఏమార్చుకున్నవాడు కాదు. నీకు 15 వచ్చింది ఒకే 15, మిగిలింది ఏమీ లేదు. నేను నువ్వు ఏమార్చు తెలుసుకున్నావు, సుఖవాస అయినావు. మేము ఏమారిపోయినాము, మేమంతా పరుదేశులైనాం. రాబోయే రోజుల్లో గుర్తు పెట్టుకో, ఈ అంబేద్కర్ సిల్క్ పలికిన పెట్టావు కదా నేమ్నే, రాజశేఖర రెడ్డి కొడుకు బిడ్డ నేమనే. మళ్ళీ మేము ఎట్లా అధికిస్తాము చూడు, ఈ చిత్తూరు పట్టణంలో మళ్ళీ అధికిస్తాం చూడు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు కులాలకి మతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలే కాదు, ముఖ్యంగా దళిత గిరిజనుల్ని ఉద్దేశించి వారి బాగోగుల కొరకు ఏదైతే ఆలోచించి రాజ్యాంగాన్ని నిర్మించారో, అటువంటి రాజ్యాంగ నిర్మాత కొరకు ఈ ప్రపంచంలోనే ఆయనకి గొప్పగా నివాళులు అర్పించాలి, ఆయన గొప్పగా నిలబడాలి అని వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూగా మనం రికార్డుల్లో ఆంధ్ర రాష్ట్రం అంబేద్కర్ గారిని గౌరవించినట్టు ఇంకెవరు ఉండకూడదు అన్న ఉద్దేశంతో చాలా గొప్పగా నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొన్న నైట్, అంటే ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏదైనా పేరు మీద ఆంక్షలో లేదో మాకు అటువంటి పేరు కావాలా, మేము గొప్పగా నిలిచిపోవాలా చరిత్రలో అనేటువంటి పని అయితే రాత్రులు లైట్లు ఆపేసి పగలగొట్టి శిలాఫలకాలు పగలగొట్టి జగన్ గారి పేరును తీసేయడం కాదండి. మీకు అంత ధైర్యం ఉంటే కనుక నిజంగా మార్చాలి అన్న ఉద్దేశం మీలో ఉంది అనేది ప్రజలకి తెలియజెప్పి, మేము ప్రభుత్వంలో ఉన్నాము, గత ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యాలు ఏది అన్ని మా అకౌంట్లో వేసుకోవాలి అన్న దురుద్దేశంతో మేము ఇలాంటివి చేస్తున్నాము అని చెప్పుకుంటే బాగుండేది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో రిటైర్డ్ ఉద్యోగుల పాత్ర కీలకం. విశ్రాంత ఉద్యోగుల నెలవారీ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆరణిని ఘనంగా సన్మానించిన రిటైర్డ్ ఉద్యోగులు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఘనంగా శంకరంబాడి సుందరాచార్య జయంతి వేడుకలు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. స్వామి సుకృతానంద ఉద్బోధ. తిరుపతి రామకృష్ణ మిషన్లో ఘనంగా ఉపాధ్యాయ శిబిరం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇతరులతో సమాప్తం. నమస్కారం.